हरि ओम श्री गुरुभ्यो नमः। ओम श्री गणेशाय नमः। श्री गुरुभ्यो नमः। सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि మా 6వ అధ్యాయము 44వ శ్లోకం ఆత్మసంయమ యోగం. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే వ్యావసోऽపి సహ జిజ్ఞాసూరపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. ఇక్కడ ఆవసభ్యపిత్ అంటే వ్యావసభ్యస ఎవరైతే దేనిలో ఎవరు పూర్వాభ్యాసేన పూర్వము అభ్యాసము చేసిన ప్రభావము చేత అంటే మనకి ముందటి శ్లోకంలో ఏం చెప్పుకున్నాము, జిజ్ఞాసు యోగి కుటుంబమునందు పుట్టినవాడు పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగము అని. చూడండి, ముందటి అభ్యాసం అంటే ఇక్కడ మనము నిన్నో మొన్నో చేసిన అభ్యాసం కాదు, పూర్వజన్మలో చేసుకున్నది ఏదైతే ఉన్నదో ఆ అభ్యాసాన్ని దాన్ని బట్టి మనం ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో అనుభవిస్తూ వస్తూ ఉన్నాము. అంటే ప్రారబ్ధ కర్మాన్ని అనుభవించడానికి వచ్చిన దేహము అని మనకి గుర్తున్నప్పుడు దాన్ని మనం ఎలా అనుభవిస్తున్నామో అది చూడాలి. అంటే మనకి సంస్కారాలు ఎలా ఉన్నాయి, బుద్ధి రూపంలో ఉన్నాయి. ఇప్పుడు మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు అనేసి అనుకున్నాం కదా. మనసు ఆలోచిస్తున్నా కూడా బుద్ధి విచక్షణ చేస్తుంది. ఈ బుద్ధిలోనే మనకి పూర్వం చేసినటువంటి సంస్కారాలు, దాని ప్రకారమే బుద్ధి నిర్ణయాలని చేస్తూ ఉంటుంది. అందుకని ఈ శ్లోకంలో 44లో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే పరాధీనుడైనను పూర్వ అభ్యాస ప్రభావము చేతనే నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. ఇక్కడ చూడండి, పరాధీనుడైనను అంటే నీ ఆధీనములో నీవు ఉన్నావా లేవా? ఇక్కడ యోగభ్రష్టుడు అనే మాట ఒకటి చెప్తారు. యోగభ్రష్టుడు అంటే కొంతకాలం వరకు ప్రయత్నం చేసి దాన్ని మళ్ళీ చేయలేక విరమించుకున్నవాడు. కొంత ప్రయత్నం చేశాడు భగవంతుడిని చేరాలి అని, కానీ చేరలేకపోయాడు. ఎలా చేరలేకపోయాడు? మనం ముందు అనుకున్నాం, ఆయుష్ అయిపోయి ఉండొచ్చు, ఇంకేదో ప్రలోభాల్లో పడి ఉండొచ్చు, ఏ విధంగానైనా సరే యోగం నుంచి జారిపోయాడు. అలాంటి వాడు ఈ మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత ఆ పూర్వ అభ్యాసము ఎంతో కొంత అతనిలో ఉంటుంది. ఆ ఉన్నది ఏం చేస్తుంది? భగవంతుని వైపు ఆకర్షితుణ్ణి చేస్తుంది. ఇప్పుడు మనం అనుకుంటాము, ఈ కుటుంబంలో ఎవరికీ లేదమ్మా, వీళ్ళ ఒక్కళ్ళకే వచ్చింది ఆధ్యాత్మిక దృష్టి, ఆ పెద్దవాళ్ళకి ఎవరికీ లేదు అని అంటుంటారు. కొంతమంది ఏమో వాళ్ళ ఇంట్లో అందరికీ ఉందమ్మా, ఈ ఒక్కడికే లేదు అని అంటారు. అది ఎందుకు జరుగుతుంది? ఒక కుటుంబంలో అందరూ యోగ బుద్ధితో ఉన్నవాళ్ళు అయి ఉండి పరమాత్మ వైపు ఆకర్షితులయ్యి పరమాత్మ ధ్యానంలో ఎంతో అంతా వాళ్ళకి తెలిసిన ఆధ్యాత్మిక భావనలో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఒక్కళ్ళో లేరనుకో, వాళ్ళని ఏమంటాం మనం? అందరూ ఉన్నారు ఆ ఇంట్లో, వీడొక్కడే ఇలాగైపోయాడు. అది ఎందుకు జరిగింది? వాడు పూర్వాభ్యాసం. మరి అదే మంచి సంస్కారం ఉందనుకో, ఏ కుటుంబంలో పుట్టినా కూడా భగవంతుడి వైపు ఆకర్షితుడు అవుతాడు. అది అని చెప్తున్నారు. అది నిస్సందేహంగా, ఇంకా అందులో ఎట్లాంటి అనుమానము లేదు. ఇప్పుడు మనకేంటి ఇక్కడ మనం చూసుకోవాలి, ఈ జన్మలో ఇప్పుడు ఇక్కడ మనము కొంత అభ్యాసం చేస్తూ ఉన్నాము. ఈ చేస్తూ ఉన్న అభ్యాసము మనకి నెక్స్ట్ మరి ఎలా ఉపయోగపడిద్ది? ఖచ్చితంగా ఉపయోగం. ఉత్తమ జన్మకి ఇది సాధన మనది. ఇంతకంటే ఉత్తమ జన్మ పొందడానికి ఇప్పుడు చేస్తున్నది ఈ సాధన. ఇది అంటే అట్లాగే సమబుద్ధి రూపమున
అలాగే జిజ్ఞాసు, యోగ జిజ్ఞాసు అవి కూడా. అంటే ఎలాగ చూడండి, సమబుద్ధి యోగం వైపు మనకి జిజ్ఞాస. ఇప్పుడు మనకి రావాలి, క్లాస్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఎవరు ఎక్కడ చెప్తున్నా పరమాత్మ గురించి 4 మాటలు వినాలి, ఆధ్యాత్మిక భావనలో ఉండాలి, ఇలాంటి ఆలోచన మనకు ఉన్నది అంటే ఎందుకు ఉంటుంది అది? అదే మనం ముందు చేసుకున్నటువంటి జిజ్ఞాసు ఈ జన్మలో మనల్ని ఆ వైపుకి నడిపిస్తూ ఉంది. అలాగే ఈ శబ్ద బ్రహ్మ అని ఇదేంటి అంటున్నాం మనము? వేదముల్లో చెప్పబడిన సకామ కర్మ ఫలములను ఇప్పుడు మనం ఇవన్నీ కూడాను ఎలా అనుభవిస్తున్నాము? ముందు చేసినవే కదా. అవి మనకి ఎలా చెప్పిన వేదం ఖచ్చితంగా చెప్తుంది. ఏమని? నీవు చేసిన దానిని నీవు అనుభవించవలసిందే. అది ఎప్పుడైనా సరే. ఎప్పుడైనా అంటే కొన్ని ఇప్పుడే అనుభవిస్తాం, కొన్ని తర్వాత అయినా మళ్ళీ జన్మకైనా తప్పదు అని చెప్తుంది. అది కర్మఫలములను అది ఇప్పుడు ఇట్లాగా ఈ కర్మఫలాన్ని అధిగమించటము అంటే ఇక్కడ కొంచెం కష్టమేనండి. ఎలాగ మనకేమో వేదముల్లో చెప్పబడిన సకామ కర్మల ఫలమును కూడా అధిగమించు. ఇప్పుడు కర్మఫలాన్ని అధిగమించడం అంటే మంచి ఫలమైన దుష్ఫలమైన నాకు అక్కరలేదు అనే భావన మనలో రావాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? ఎంతసేపు నేనేదో మంచి చేస్తున్నా, దానికి సంబంధించిన మంచి ఫలితమే నాకు వస్తుంది, శుభాన్నే కోరుకుంటున్నా, శుభ ఫలితమే నాకు రావాలి అనుకుంటున్నాం. మరి దానికి సంబంధించి ఏవైనా మనం చేసిన పనులకి దుష్ఫలితము మరి మనకు తెలియదు కదా, దుష్ఫలితము అది నాకు వద్దు, మన ఉద్దేశం అది. ఇక్కడ మరి తెలుసుకున్నవాడు ఈ వేదముల్లో చెప్పినటువంటి సకామ కర్మలు, ఏదైనా నిష్కామ కర్మ సకామ కర్మ అని నేర్చుకొని ఉన్నాం కదా, ఈ కర్మ ప్రకారము నీవు అనుభవించేది అది ఏ ఫలితమైనా సరే నాకు అక్కర్లేదు అని నువ్వు అనగలగాలి. అంటే ఏ ఫలితాన్ని ఆశించకుండా పని చేసేటువంటి స్వభావం నీలో ఉన్నప్పుడు నువ్వు ఫలితాన్ని ఆశించవు. అందుకని ఇక్కడ ఫలితాన్ని ఆశించకపోతే నీకు పాపము మూట లేదు, పుణ్యం మూట లేదు. ఏ మూట లేనప్పుడు నీకేముంటుంది? ఇంకా జన్మే లేదు. ఏది అంటే ఆ స్థితికి నువ్వు రావాలి అని చెప్తుంది. ఇది ఎలా వస్తుంది? పూర్వాభ్యాసము. ఇప్పుడు పోయిన జన్మలో ఈ జన్మలో మళ్ళీ జన్మ ఇలా చెప్తూ పోతే ఎన్ని జన్మల నుంచి నువ్వు దీన్ని పోగు చేసుకుంటే ఈ అభ్యాసాన్ని ఎప్పటికీ నువ్వు జన్మరాహిత్యాన్ని పొందుతావు. ఇది క్రమముక్తి. క్రమంగా ఇలా తెలుసుకోమంటాడు. ఇక్కడ మనకి గీత ఏంటి? స్పష్టంగా చెప్తున్న విషయము, నీవు ఎప్పుడు నీకు పరమాత్మతత్వం అర్థమైందో, నేనే పరమాత్మని భావన, ఈ అభేదానికి రాగలిగావో అప్పుడు నీకు జన్మరాహిత్యం అని చెప్తున్నాడు. ఇలాగా మనము ఈ అభ్యాసాన్ని వదిలిపెట్టకుండా, యోగభ్రష్టులు కాకుండా కంటిన్యూ చేయవలసిందే అని చెప్పి మనకి ఈ శ్లోకం చెప్తుంది. హరి ఓం.